హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు మీకు నేను చూపించబోయేది ఏంటంటే కనుక ఎల్జీ వాషింగ్ మిషన్ టాప్ లోడ్ అండి. సో ఫ్రంట్ లోడ్ అనేది మనం చూసాం. సో ఇదైతే టాప్ లోడ్ అనమాట. టాప్ లోడ్ ఫుల్ డెమో అయితే ఈరోజు మనం తెలిసేసుకుందాం అనమాట. సో టాప్ లోడ్ కూడా మనకి బాగానే ఉంటుందండి. ఇది మనకి బడ్జెట్ ఫ్రీ కూడా, ఒక 20,000 22,000 అలా పట్టుకుంటే వచ్చేస్తుంది. సో పూర్తిగా వివరించే ముందు మీకు అదిగోండి ఒకసారి మా మమ్మీ అయితే బట్టలు వేశారు. సో అది అట్లా వాటర్ అయితే తీసుకుంటుంది. అది ఫస్ట్ మీకు ఒక వీడియో అలా తీసాను అనమాట. ఫస్ట్ ఒక అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేసి పైన అంతా కూడా. సో ఇదైతే మా అమ్మ వాళ్ళదండి, నాది కాదు. సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడైతే తీయడం జరిగింది. అంటే ఫ్రంట్ లోడ్ చూపించాను కదా, టాప్ లోడ్ కూడా చూపిస్తే ఒక క్లారిటీ ఉంటుంది. నా దగ్గర అవైలబుల్ ఉన్నవి చూపిస్తే బాగుంటుంది అన్న ఒక ఇదితో అయితే సో వీడియో అయితే తీయడం జరిగింది. సో చూసారు కదండి, బ్యాక్ సైడ్ ఆ వాటర్ పైప్స్ ఇవన్నీ కూడా మీకు మొత్తం క్లారిటీగా చూపించాను అనమాట. సో వాటర్ కూడా అక్కడి నుంచి మనకి తీసుకుంటాం అయితే వాషింగ్ మిషన్ జరుగుతుంది అనమాట. సో ఏంటంటే ఇప్పుడైతే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో 5 స్టార్ అండి ఇది. వాషింగ్ మిషన్ వచ్చేసి 5 స్టార్ వాషింగ్ మిషన్, అలాగే 7.5 కేజీస్ అనమాట. సో 7.5 కేజీలు బట్టలు అయితే తీసుకుంటుంది. 7.5 కేజీలు మనం వేయకూడదు, ఒక 7 కేజీలు వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో 7 కేజీస్ వాషింగ్ మిషన్ అండ్ అలాగే ఎల్జీ బ్రాండ్ 5 స్టార్ రేటింగ్ అనమాట. సో చూసారు కదా, మీకు మొత్తం ఫుల్గా చూపించేశాను. అయితే ఈ మూత ఇట్లా తీసుకోవాలి. సో ఇది ఏంటంటే కొంచెం స్మూత్గా పడదు, మూత కొంచెం హార్డ్గా పడుతుంది, అదొక్కటే. అదిగోండి డమ్మని పడుతుంది అనమాట. మీకైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి సౌండ్ వినపడదు. సో అది తప్ప ఇంకేం ఉండదు. మనకి ఇంకొకటి ఏంటంటే కనుక రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా మూత తీసేసుకుంటే అది రన్నింగ్ ఆప్షన్ అనేది ఆగిపోతుంది అనమాట. సో అప్పుడు ఆగిపోయినప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ బటన్ ఒక 2 టైమ్స్ అయితే ప్రెస్ చేసుకోవాలి. సో పిల్లలు కట్టు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి అయితే అదేంటి మనకి ఈ కంఫర్ట్ అవన్నీ ఉంటాయి కదండి. సో అదైతే ఇందులో వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం వాషింగ్ జాడించడం అయిపోయిన తర్వాత సో అప్పుడు ఇందులో వేసుకోవాలి. సో తర్వాత చూసారండి, లోపల అన్నీ కూడా వార్నింగ్స్ ఇవన్నీ కూడా మనకి రాశారనమాట. ఆ లోపల డోర్ ఏదైతే ఉందో ఇన్సైడ్ డోర్కి అనమాట, లోపల డోర్కి. సో అట్లా అయితే రాయడం జరిగింది. తర్వాత ఇది వచ్చేసి కంపార్ట్మెంట్ వచ్చేసి డిటర్జెంట్ అనమాట, అంటే లిక్విడ్, వాషింగ్ మిషన్ లిక్విడ్ అనమాట. సో ఇప్పుడే కదా అమ్మ వాష్ చేసిన బట్టలు, అందుకే తడిగా ఉంది. బట్టలు ఏంటి సర్ఫ్ లాంటివి వాడకూడదండి. మీకు నా వాషింగ్ మిషన్ డెమో చెప్పినప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. లిక్విడ్ అయితేనే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో డ్రమ్ అయితే ఇలా ఉంటుంది. సో డ్రమ్ అంతా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే కనుక ఇది ఫిల్టర్ అనమాట. అంటే మనకి ఏమన్నా అదే ఏమన్నా తుక్కు కానీ దారాలు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఇందులోకి వచ్చేస్తుంది. చూసారా, దారం అయితే వచ్చింది ఇందులోకి. సో సో దారం అయితే వచ్చింది చూసారా. ఇవన్నీ మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకుని మళ్ళీ అది కొంచెం ఇట్లా ప్రెస్ చేసి పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఉండిపోతుంది అనమాట. సో లోపల వచ్చేసి ఇదన్నా, లోపల వచ్చేసి ఫుల్గా ఇలా ఉంటుంది మనకి వాషింగ్ మిషన్ అయితే. సో చూసారు కదా, డ్రమ్ కూడా మనకి బాగుంటుంది. సో 7 కేజెస్ అంటే 7.5 ఉంది కాబట్టి 7 కేజెస్ బట్టలు వేసుకుంటే సరిపోతుంది. అదిగోండి ఎల్జీ బ్రాండ్. తర్వాత వచ్చేసి ఇన్వర్టర్, స్మార్ట్ ఇన్వర్టర్. సో ఇప్పుడు ఇక్కడ మనకి చూపిస్తున్న బటన్స్ ఇవి కేర్ఫుల్గా చూడండి. సో అక్కడైతే పవర్ స్విచ్ అవి, ఇక్కడైతే పైప్ లైన్ అవన్నీ ఉన్నాయి. సో ఈ బటన్ వచ్చేసి ఏంటంటే కనుక పవర్ బటన్ అనమాట. సో నొక్కగానే పవర్ ఆన్ అయింది చూసారా, అక్కడ స్విచ్ ఆన్ చేసి ఇక్కడ ఈ బటన్ నొక్కితే పవర్ ఆన్ అవుతుంది అనమాట. సో తర్వాత ఈ బటన్ స్టార్ట్ బటన్. ఈ స్టార్ట్ బటన్ నొక్కేసామంటే ఇంకా ప్రోగ్రామ్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది, వాష్ చేసేస్తుంది, తర్వాత జాడిచ్చేస్తుంది, తర్వాత ఆరేసేస్తుంది అనమాట. పవర్ నొక్కి స్టార్ట్ నొక్కి ఆ తర్వాత మనం వాటర్ లెవెల్స్ ఇవన్నీ కూడా అదే పెట్టేసుకుంటుంది, ఇంకేం పెట్టుకోక్కర్లేదు. ఉతికేసి జాడిచ్చేసి ఆరేసేస్తుంది అనమాట. ఆరేసేద్దామంటే అందులో ఆరబెడుతుంది అనమాట వాషింగ్ మిషన్లోనే, మళ్ళీ విడిగా ఆరేసేస్తుంది అన్నంత ఇది కాదు. సో క్లారిటీగా చెప్తున్నాను అనమాట. సో ఈ ఆప్షన్స్ మనం పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలంటే కనుక ఫస్ట్ మనం ఈ పవర్ బటన్ ఆన్ చేసుకుని స్టార్ట్ బటన్ ఆన్ చేసుకోకూడదు. పవర్ బటన్ ఫస్ట్, ఈ పవర్ బటన్ ఆన్ చేసుకున్న తర్వాత
ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఈ బటన్ ఉంది కదండీ! ఈ ప్రోగ్రామ్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే అదిగోండి 1 వచ్చింది. అప్పుడు ఇది నార్మల్. ఈ నార్మల్ వచ్చేసి ఏంటంటే గనక మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ అనమాట అన్నీ. అంటే మిక్స్డ్‌గా అన్నీ వేసేసుకోవడానికి ఈ నార్మల్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇంక అన్ని ఆల్ ఐటెమ్స్ మొత్తం బట్టలు ఒకేసారి ఇంకా జీన్స్‌లు అది ఇది అని మొత్తం ఇంక అన్నీ ఒకేసారి ఉతికేసుకుంటాం కదా! మనలాంటోళ్ళు. సో, అలా. తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తే 2 వచ్చింది చూసారా 2 ఇది జెంటిల్ బ్రాకెట్‌లో ఊల్ అని ఉంది. అంటే ఊల్ అంటే స్వెటర్‌లు అటువంటివన్నమాట. సో, ఊల్ టైప్ బట్టలు చేత్తో ఊల్‌గా అల్లినవి అలాంటివి ఇందులో వేసుకోవాలనమాట. తర్వాత మళ్ళీ అది ప్రెస్ చేస్తే 3 వచ్చింది. 3 అనేది క్విక్ వాష్ అండి. ఈ క్విక్ వాష్ అనేది ఏంటంటే గనక మనకి ఒక 3 జతలు, 4 జతలు ఉన్నప్పుడు ఇందులో వేసేసుకుంటే సరిపోతుందనమాట. సో, తర్వాత వచ్చేసి మళ్ళీ ఆ ప్రోగ్రామ్ ప్రెస్ చేస్తే 4 వచ్చింది చూసారా? 4 వచ్చేసి పక్కన స్ట్రాంగ్ అంటే పక్కన బ్రాకెట్‌లో జీన్స్ ఉంది చూసారా? అంటే జీన్స్ అంటే దళసరి బట్టలు, జీన్స్, పెద్ద పెద్ద బెడ్‌షీట్లు, రగ్గులు అలాంటివి కూడా వేసుకోవచ్చు. మళ్ళీ నొక్కితే 5 వచ్చింది. నార్మల్, ప్రీ వాష్. నార్మల్ ప్రీ వాష్ అంటే ఏంటంటే గనక 2 టైమ్స్ ఉతుకుతది, 2 టైమ్స్ జాడిస్తదనమాట. మనకి డబల్ సారీ అంటే ఎక్కువ మురికి కట్ట ఉన్నప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకుంటే మంచిది. ఆ మురికి కట్ట పోతదనమాట. సో, మళ్ళీ ఇది ప్రెస్ చేస్తే 6 వచ్చింది చూసారా? ఇది ఆక్వా రివర్స్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదండి. ఇది వాటర్ లెవెల్స్ గురించి ఇది మనకు అసలు యూజ్ ఉండదు. సో, ఇదైతే మీరైతే టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. సో, దీని గురించి చెప్పను. మళ్ళీ ప్రెస్ చేస్తే 7 వచ్చింది చూసారా? రిన్ ప్లస్ అనమాట. రైస్ ప్లస్ అంటే ఏంటంటే గనక 2 టైమ్స్ జాడిస్తదనమాట. కొంచెం 2 టైమ్స్ జాడిస్తది. మనకి ఎక్కువ జాడించాలనుకుంటే గనక ఈ ఆప్షన్‌లో పెట్టుకోవాలి. సో, మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రోగ్రామ్ అనేది ప్రెస్ చేస్తే 8 అంటే టబ్ క్లీన్. ఇంక నార్మలే కదండీ టబ్ క్లీన్ అంటే అందులో పెట్టేసుకొని అందులో మనం డిటర్జెంట్ అనేది అంటే ఆ టబ్ క్లీన్ పౌడర్ ఏదైతే ఉందో అది అందులో వేసేసుకొని మనం చక్కగా ఆ ఆప్షన్‌లో పెట్టేసుకుంటే తర్వాత ఈ స్టార్ట్ బటన్ నొక్కితే అప్పుడు మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, మామూలుగా నార్మల్‌లో పెట్టేసుకోవాలంటే ఇంకా మామూలుగా అంటే పవర్ ఆన్ చేసి పవర్ బటన్ నొక్కేసి స్టార్ట్ నొక్కేసుకుంటే ఇక నార్మల్‌గా మనకైతే వాష్ అయిపోతుంది. లేదు మాకు ఈ ఆప్షన్స్ ఏమన్నా పెట్టుకోవాలి అంటే గనక అప్పుడు ఇలా చేయాలన్నమాట మీరు. పవర్ బటన్ ఆన్ చేసుకొని మీకు 1 కాలితే 1, 2 కాలితే 2, 3 కాలితే 3, 4 కాలితే 4 అలా ఆప్షన్స్ పెట్టుకొని అప్పుడు ఈ స్టార్ట్ బటన్ అనేది నొక్కాలి. సో, ఇప్పుడు ఈ బటన్ ఏంటంటే ప్రాసెస్ అని ఉంది కదండీ! సో, ఇది. ఈ బటన్ వచ్చేసి ఏంటంటే ఈ బటన్ ప్రెస్ చేసామంటే అక్కడ మనకు 12 అని వచ్చింది చూసారా? అంటే 12 అంటే ఆరబెడుతుందనమాట. సో, ఈ బటన్ ఈ ప్రాసెస్ PROCESS ప్రాసెస్ అని ఉంది కదా! సో, ఈ బటన్ మనం నొక్కామంటే 12 నిమిషాలు మనకు అలా చూపిస్తుంది. అదేంటంటే మనకి బట్టలు ఆరబెడుతుంది. బట్టలు ఆరబెట్టడం అంటే జస్ట్ మనకి ఇంకా బాగా ఆరిపోవాలి వాషింగ్ మిషన్‌లోనే ఉన్నప్పుడు అనుకుంటే వాటర్ అలా ఆరబెట్టేస్తుంది. బయట బట్టలు ఏమన్నా కొంచెం తడిచిన బట్టలు ఆరాలి ఏం మాయలేదు అన్నవి కూడా మనం అందులో పెట్టుకుంటే ఆరబెట్టేస్తుందనమాట. సో, అది నొక్కేసి స్టార్ట్ నొక్కేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ వాటర్ లెవెల్ అని ఉంది కదండీ! అది వచ్చేసి మనకి వాటర్ లెవెల్ అనేది అది కూడా మనం యూజ్ చెయ్యం. సో, ఇంకంతేనండి వాషింగ్ మిషన్ డెమో అయితే ఇదనమాట. మీకు క్లారిటీగా అర్థమయింది అని అనుకుంటున్నాను. సో, మళ్ళీ చెప్తున్నాను మనం ప్రోగ్రామ్ ఆన్ చేసిన తర్వాత డోర్ అనేది ఓపెన్ చేయకూడదు. ఒకవేళ డోర్ ఓపెన్ చేస్తే ఈ స్టార్ట్ బటన్ అనేది 2 టైమ్స్ అయితే నొక్కితే సరిపోతుందనమాట. సో, ఆన్ చేయకుండా ఉండడమే అదే డోర్ తెరవకుండా ఉండడమే మంచిది. సో, పిల్లలు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో, అంతే వీడియో. బాయ్ బాయ్. నచ్చిందనే అనుకుంటున్నాను.